వస్తుంది. హ్యాపీ బర్త్డే సిస్టర్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇది మా పెద్దమ్మాయిది బర్త్డే వ్లాగ్ అండి. పైగా నేను ఈ రోజుకి లాంగ్ వీడియో పెట్టి కూడా 1 year అవుతుందండి. కరెక్ట్గా ఈరోజు ఫస్ట్ మా అమ్మాయిది బర్త్డేది లాంగ్ వీడియో పెట్టాను. మళ్ళీ సేమ్ ఈరోజు 9th కూడా మళ్ళీ మా పెద్దమ్మాయిది లాంగ్ వీడియో అండి బర్త్డేది. మా అమ్మాయిది యాక్చువల్గా January 7th అండి బర్త్డే. ఇంకెక్కడేమో మా చిన్నమ్మాయి వాళ్ళ క్లాస్మేట్స్ అందరి కోసం చాక్లెట్స్ అన్నీ కౌంట్ చేస్తుంది. ఇంకా అలాగే వాళ్ళ స్కూల్లో వాళ్ళ మేడమ్స్కి అవి ఇవ్వడానికని స్వీట్స్ ముందు రోజు వెళ్ళి తీసుకొచ్చామండి నైట్. ఇక్కడైతే మా చిన్నమ్మాయి చాక్లెట్స్ స్వీట్స్ అన్నీ కవర్లో ప్యాక్ చేస్తుంది. మా చిన్నమ్మాయి అయితే మా ఫ్రెండ్స్కి కూడా చాక్లెట్స్ ఇవ్వాలని అంటుందండి వాళ్ళ అక్క బర్త్డేకి. ఇంకా వాళ్ళ అక్క సరే అని అంది. అయినా కూడా చాక్లెట్స్ అయితే ఎక్కువ తీసుకున్నామండి. ఇంకా మా అమ్మాయి అయితే ఆ రోజు సిఎంఆర్లో తీసుకుందండి. ఇది ఫుల్ కోట్ మోడల్ కావాలని. ఇది గ్రీన్ కలర్ అండి, ఇదే వేసుకుంది. చాలా బాగుంది. మా అమ్మాయికి అయితే అన్నీ నెట్టెడ్ అలాంటివి అయితే అస్సలు నచ్చవండి. స్మూత్గా ఇలా కాటన్ సాఫ్ట్గా ఉండేవి నచ్చుతాయి. ఇంకా ఆ రోజు స్పెషల్గా గోబీ ఫ్రైడ్ రైస్ చేయమందండి. అలాగే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని కూడా గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి మా అమ్మాయికి అందరికైతే బాక్సులు పెట్టేశాను. దాని కాంబినేషన్గా పెరుగు రైతా చేయమంది. ఇంక ఇదైతే మేము మా అమ్మాయికి కేక్ కటింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు మా పెద్దమ్మాయికి. ఏదో ఇంట్లో ఒక చున్నీతో ఇలా బర్త్డే కోసం అయితే స్పెషల్గా ఏమీ కొనలేదండి. ఇవన్నీ ఇంట్లో ఉన్నవి అండి. అది హ్యాపీ బర్త్డే శ్రేష్ఠ అనేది మా అమ్మాయిది ఎప్పుడుదో అండి, ఎప్పుడో ఫ్లెక్సీ చిన్నగా చేపించింది. అది అలానే ఉంది, అది ఇప్పుడు యూస్ చేసాము. ఇంకా ఇవన్నీ ఇంట్లో ఉన్నవే అండి. అవి ఒకటి ఇవొకటి అప్పుడిప్పుడు బర్త్డే అవన్నీ సెట్ చేసి పెట్టేశాము. అసలు మా అమ్మాయికి కూడా ఇలాగా సెట్ చేస్తామని తెలియదు. డెకరేషన్స్ అవి ఏమీ వద్దండి. లైట్గా బ్యాక్ డ్రాప్ మేమే అలాగ చున్నీతో సెట్ చేసి పెట్టాము. ఇంట్లో బటర్ఫ్లైస్ ఉన్నాయి, కేక్ వచ్చినవి. ఇంకా మా అమ్మాయి చూసి అయితే ఇది ఎప్పటిదో నా చిన్నప్పటిది కదా, ఇవన్నీ సెట్ చేసి పెట్టారని అంటుంది. ఇంకా ఫైనల్గా అయితే స్కూల్ నుండి వచ్చేసి మళ్ళీ స్నానం చేసి రెడీ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా అయితే 14th బర్త్డే అండి. ఇంకా మా చిన్నమ్మాయిని మా హస్బెండ్ వెళ్ళి అయితే కేక్ తీసుకొచ్చారు. మా అమ్మాయికి ఇలాగా ఎవరిని పిలిచి సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి మా ఫ్యామిలీ మేమే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మా అపార్ట్మెంట్లో ఉండే తన క్లాస్మేట్ ఒక్క ఫ్రెండ్ని మాత్రమే పిలిచిందండి. ఇంకా అమ్మాయి మేమే. ఇంకా అమ్మాయి కేక్ కట్ చేయమంటే మమ్మల్ని అందరినీ ముగ్గురిని పిలిచి మరీ మా అందరితో కూడా పట్టుకోమని కేక్ కట్ చేసిందండి. క్యాండిల్స్ బ్లో లాంటివి ఏమీ ఉండవండి. పుట్టినరోజు అంటే దీపాలు వెలిగించడమే కానీ దీపాలు అవి బ్లోయింగ్ అలాంటి ఆర్పడాలు అయితే ఉండవండి. మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళొచ్చారు కానీ నేను ఇంకా అదంతా ఏం వీడియో తీయలేదండి. చాలా హడావుడైపోయింది. స్కూల్కి వెళ్ళడం అదంతా ఉంటుంది కదా. ఇంకా నైట్ అయితే మా హస్బెండ్ సర్ప్రైజ్గా, మాకు కూడా తెలియదు, మేము ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడికి, ఈ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్లారు. ముందే అనుకున్నారంట ఇక్కడికి తీసుకెళ్ళాలని. ఇక్కడైతే చాలా బాగున్నాయండి. అలాగే కొంచెం ఎక్స్పెన్సివ్గా కూడా అనిపించాయి. ఇంకా మేమే ఫస్ట్ అండి వెళ్ళాము. ఎక్కువ లేట్ అయితే రష్ ఎక్కువగా ఉంటుందని మా హస్బెండ్ అయితే తొందరగా తీసుకెళ్లారు. మేము వెళ్ళిందే మంచిదైందండి. మేము ఫస్ట్ వెళ్ళాం కాబట్టి మాకు అన్నీ తొందరగా సర్వ్ అయిపోయాయండి. ఇంకా తర్వాత అప్పుడప్పుడే అందరూ వస్తూ ఉన్నారు. లేకపోతే మాకు అక్కడే ఒక 2 hours పట్టేదేమో. మాకైతే ఇంకా అక్కడే 1 hour లోపల అన్నీ అయిపోయాయండి. ఇంకా మా అమ్మాయిలకైతే ఎప్పుడైనా కూడా బయటకు వెళ్తే వాళ్ళకి నచ్చినవి ఆర్డర్ చేసుకొని తినమంటాము. ఇది తినాలి అది తినాలి అని ఏం చెప్పాము, ఇంకా బయటకు వెళ్తాం కాబట్టి. ఇంకా వాళ్ళకి నచ్చినవి ఆర్డర్ చేసుకొని తినమన్నాం. మేము కూడా అందరం ఇంకా ఎంజాయ్ చేసామండి. ఇలా సింపుల్గా మా అమ్మాయి బర్త్డే అయితే చేసామండి. ఇంకా అందరం తినేసి అయితే ఇంటికి వెళ్ళామండి. బాయ్ అండి.